అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదా ఏ కునుకో. ఇక రేపటి సంది మనం గిసవంటి పాటలు రాసుకోవాల్సి వస్తుంది, పాడుకోవాల్సి వస్తుంది. అందుకనే ఈ దోమలకు సంసారం పెరగకుండా, ఈ దోమలు అండబెట్టకుండా ఇంటి చుట్టూ జర చెత్త చెదారం కూడా శుభ్రం చేసుకోరి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోరి. ఈ వాన ముసుర్లకు, ఈ దోమలకు, ఈగలకు మరి ఇక అడగోలిగా వాటి సంతానం అంతా పుచ్చిపోతుంది. కాబట్టి జనాలు రోగాల పాలు కావద్దు. మలేరియా, డెంగ్యూ, బోధకాలు, ఈ రకరకాల బీమార్లు, టైఫాయిడ్ జ్వరాలు కూడా వస్తాయి ఇప్పుడు. అందుకనే జర్ర పరిశుభ్రంగా ఉండుర్రి. ఈ వాన ముసుర్ల కాలం వచ్చింది కాబట్టి మీరు జర్ర అప్రమత్తంగా ఉండుర్రి అని ఇక మరి ఆ పెద్ద మనిషి కూడా ఆ అధికారులకు కూడా మరి ఆదేశం పంపిండట. జనాలు కూడా జర్రంతా సోయి పెట్టి మా ఇల్లు చుట్టూ ఉన్న గదలంతా ఉండొద్దు, మా ఇంటి చుట్టూ చెత్త చెదారం ఉండొద్దు, మేమెంత ముద్దుగుంటే, మేమెంత పరిశుభ్రంగా ఉంటే మేము అంత ముద్దుగా ఉంటాం మా కుటుంబం అనేది జర ఆలోచన చేసుకొని ఈ వానకాలంలో ఏదైతే ఈ దోమలు ఉన్నాయో ఈ దోమలకు తావివ్వకుండా అందరూ జర సోయి పెట్టి చెత్త చెదారం లేకుండా ఉండాలని, ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా మీ ఏఎన్ఎన్ నర్సయ్య తాత కోరుకుంటుండు. ఎందుకంటే మునిపే అంటు రోగాలు, ఇక ఈ ఇంటి గత్తర కొడితే ఇంకో ఇంటికి, ఇంకో ఇంటికి గత్తర కొడితే ఇంకో ఇంటికి, ఇట్లా అంటు రోగాలు కూడా వచ్చే కథ కూడా ఉంది. కాబట్టి జర్రంతా జాగ్రత్తగా ఉంటుంది. ఇంకేముందయ్యా దా మత రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం. మత రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం. మతం మత్తు మంది లాంటిది అని, మత రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జహాంగీర్ అన్నారు. నవ సమాజ నిర్మాణంలో యువజనులే కీలకమని సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 11 ఏళ్ల బీజేపీ పాలనలో పెరిగిన తిరోగమన భావాలు అని ఆయన అన్నారు. పేదరికం లేకుండా నిర్మూలించగలిగిన కేరళ కమ్యూనిస్టుల పాలన దేశానికి ఆదర్శంగా మారిందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో పేదరికం లేని రాష్ట్రాలుగా ప్రకటించే దమ్ము సత్తా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఇక కోల్యాగలు కొన్ని కోల్యాగలు పాల్గొన్నారట. మొత్తానికి మత రాజకీయాలు అభివృద్ధికి ఆటంకము. మతాల పేరిట, కులాల పేరిట, దేవుళ్ళ పేరిట, వీటన్నిటితోటి మత రాజకీయాలు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి అనేది ఎర్రజెండ కోల్యాగా ఇక ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటుందిలా. ఇక ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో ఎట్లా ఏం చేయాలి? ఇక ఒకరు దిక్కేమో ఏడుస్తుర్రు, ఒకరేమో తుడుస్తుర్రు, ఒకరేమో యువ నాయకత్వం అంటుర్రు, ఇంకా కొన్ని కోల్యాగలు ఎగురులో పెడుతుంది, ఇక బీజేపీ కోల్యాగా ఎగురులో పెడుతుంది. ఎవరి పట్టకు వాళ్ళ మాది గెలుపు అని ఎవరి పట్టకు వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు బదనాలు మోపుకుంటున్నారు. కానీ ఇలా ఏఎన్ఎన్ న్యూస్ నుంచి ఇలా మీ నర్సయ్య తాత ఒక్క పాటతోటి మీలో చైతన్యాన్ని తీసుకురావడానికి కంకణం కట్టుకుండు. అరకసేత బట్టి అరచేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు,
మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా. నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. అరకసేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు. కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు. కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు. గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే